నందమూరి బాలకృష్ణ గారు విచ్చేస్తున్నారు. సతీ సమేతంగా వసుంధరాదేవి సమేతంగా విచ్చేస్తున్నారు. పద్మభూషణుడైన మన బాలయ్యబాబు గారిని చూసి ప్రతి తెలుగు హృదయం గర్వించింది అనడంలో అతిశయోక్తి లేదు. 5 దశాబ్దాలుగా అప్రతిహతంగా చేసిన క్యారెక్టర్ చేయకుండా ఎన్ని విలక్షణమైన క్యారెక్టర్స్ చేసి మన గుండె నిండిపోయినటువంటి మన బాలయ్య బాబు గారు కేవలం నటుడు మాత్రమే కాదు, ప్రజా ప్రతినిధిగా తనకు తిరుగు లేదు. మన హిందూపూర్ కాన్స్టిట్యుయెన్సీని ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీగా మార్చారు. ఎన్ని అభివృద్ధి పనులు, రింగ్ రోడ్ దగ్గర నుంచి హిందూపూర్ ప్రజల దాహార్తిని తీర్చడం దగ్గర నుంచి, అన్నా క్యాంటీన్స్ దగ్గర నుంచి, ఒక్కటేమిటి మాతా శిశు సంక్షేమం అంటూ మన గవర్నమెంట్ ఆసుపత్రికి ఎంత గొప్ప హంగులు తిట్టారండి. అంటే కార్పొరేట్ హాస్పిటల్ సైతం తలదించుకునే విధంగా మన గవర్నమెంట్ హాస్పిటల్ మారింది అంటే ఎవరి వల్ల? మన బాలయ్య బాబు వల్ల. జై బాలయ్య. శివపార్వతులు విచ్చేసినట్టు సతీ సమేతంగా మన బాలయ్యబాబు రావడం జరిగింది. మీ అందరి కోసం మరొక్కసారి మీ కరతాళ ధ్వనులతో వారికి స్వాగతం పలకవలసిందిగా పేరు పేరున మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటికు ఇలాంటి చరిత్ర మరెవరికి లేదండి. అంటే తన నియోజకవర్గ ప్రజలు తన కోసం స్వయంగా ఏర్పాటు చేసినటువంటి పౌర సన్మాన సభ ఇది. పద్మభూషణుడిగా బిరుదు తీసుకుంటున్నప్పుడు, అవార్డు కైవసం చేసుకుంటున్నప్పుడు మన తెలుగుదనం ఉట్టిపడేలా, పంచకట్టు గర్వించేలా, తెలుగువాడిలా తెలుగుదనంతో వెళ్ళి ఒక్కసారి ప్రపంచం అంతా అటువైపు తన వైపు తిరిగి చూసేలా చేశారు. అనుక్షణం తెలుగువాడి విజయం కోసం, తెలుగు భాష కోసం, తెలుగు నేల కోసం తాపత్రయపడే నందమూరి వంశం ఇది. కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచినటువంటి మన బాలయ్య బాబు గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేద్దామండి. మరొకసారి మీ అందరికీ పేరున కృతజ్ఞతలు. ఇంత అద్భుతమైన పండుగ నేను ఎప్పుడూ చూడలేదండి. ఇన్ని వేల మంది, ఇంకా ప్రాంగణం సరిపోయింటే లక్షల మంది వచ్చిండేవారు. ఇన్ని వేల మంది స్వచ్ఛందంగా బాలయ్య బాబును సత్కరించడం కోసం పద్మభూషణుడైన సందర్భంగా ఈ పౌర సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ ఆలోచన వచ్చిన మీ అందరికీ, మీ హృదయాలకి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, బాలయ్య బాబు గారి అభిమానులు, విశ్వవ్యాప్తమైన నందమూరి అభిమానులందరి తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ చూద్దామండి. ఆయన్ డాన్స్ కంపెనీ. ఆయన అంటే రామాయణంలోంచి ఆయన ఉంటుంది, రామాయణ్. ఆయన అండి, ఆయన్ డాన్స్ కంపెనీ నుంచి ఒక డాన్స్ టీం వస్తుంది. ఆయన్ డాన్స్ టీం రాబోతుంది. అండ్ ఇందులో పర్ఫామ్ చేయబోతున్నటువంటి ఒక హీరో కూడా ఉన్నారండి, మనీష్. ఓం భీమ్ భుష్ సినిమాలో